దేశ రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తేమీ కావు. కానీ ఒక యువ నాయకుడి పార్టీ మార్పు రాజకీయ ప్రకంపనలకే కాదు, డిజిటల్ భూకంపానికి కారణమైతే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్యూచర్ ఫేస్ గా ఎదిగిన రాఘవ్ చద్దా ఇప్పుడు అదే పార్టీకి అతిపెద్ద షాక్ ఇచ్చాడు. బీజేపీలో చేరిక, 6 ఎంపీలతో కలిసి గోడ దూకాడు. సోషల్ మీడియాలో లక్షలాది మంది అన్ఫాలోలు, బ్యాట్స్ తో ఫాలోవర్ల కొనుగోలు ఆరోపణలు, ఇవన్నీ కలిపి రాఘవ్ చద్దా చుట్టూ ఇప్పుడు భారీ రాజకీయ తుఫాను సృష్టించాయి. యువ ఐకాన్ గా నిలిచిన నేత ఒక్క నిర్ణయంతో డిజిటల్ నిరసనకు టార్గెట్ గా ఎలా మారిపోయారు? ఈ రాజకీయ సోషల్ మీడియా కలకలం వెనుక కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ద్రోహం అన్న పదం ఎప్పుడు భావోద్వేగాన్ని రగిలిస్తుంది. కానీ అదే ద్రోహం అని ప్రజలు సోషల్ మీడియాలో తీర్పు చెప్పడం ఇప్పుడు కొత్త ట్రెండ్. రాఘవ్ చద్దా వ్యవహారంలో అదే కనిపిస్తుంది. ఒకప్పుడు యువత ఆశల ప్రతినిధిగా కనిపించిన నేత ఇప్పుడు అదే యువత ఆగ్రహానికి కేంద్ర బిందువయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఎదిగిన రాఘవ్ చద్దా అవినీతి వ్యతిరేక రాజకీయాల ముఖచిత్రంగా నిలిచారు. మధ్యతరగతి యువత, పట్టణ ఓటర్లలో ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉండేది. మాటల్లో దూకుడు, సోషల్ మీడియాలో యాక్టివిటీ, పార్లమెంటులో ప్రొజెక్షన్, ఇవన్నీ కలిసి చద్దాను జంజీ రాజకీయ ఐకాన్ గా నిలబెట్టాయి. కానీ బీజేపీలో చేరిన ప్రకటనతో ఆ ఇమేజ్ ఒక్కసారిగా కూలిపోయింది. #అన్ఫాలో రాఘవ్ చద్దా పేలింది. లక్షల మంది ఫాలోవర్లు వెనక్కి తగ్గారు. కేవలం 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా అన్ఫాలో చేశారన్న చర్చ. తర్వాత సంఖ్య 23 లక్షలు దాటిందన్న వాదనలు ఈ వ్యవహారాన్ని కేవలం రాజకీయ పరిణామం కాకుండా డిజిటల్ తిరుగుబాటుగా మార్చేశాయి. ఇక్కడ అసలు షాక్ పార్టీ మార్పే కాదు, దాన్ని సమర్థించేందుకు చద్దా చెప్పిన మాట. పార్టీ మార్చడం అంటే ఉద్యోగం మారినట్టే అన్న వాక్య రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ ప్రతికూల స్పందన తెచ్చింది. సిద్ధాంతం ఉద్యోగం కాదు, ప్రజల నమ్మకం కంపెనీ కాంట్రాక్ట్ కాదు అని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వాక్యపై అప్ నేత సౌరభ్ భరద్వాజ్ చేసిన కౌంటర్ మరింత దుమారం రేపింది. రాఘవ్ చద్దా ఎదుగుదల మొత్తం అప్ వల్లనేనని, ఆయన గుర్తింపు, రాజ్యసభ స్థానం, రాజకీయ స్థాయి అన్నీ ఆ పార్టీ ఇచ్చిందని, ఇలాంటి పార్టీని వదిలి వెళ్లడం కేవలం మార్పు కాదు, నమ్మక ద్రోహం అని మండిపడ్డారు. ఇక రాజకీయ షాక్ ఇక్కడితో ఆగలేదు. తనొక్కడే కాదు, 6 అప్ ఎంపీలను కూడా వెంట తీసుకెళ్తున్నారని రాఘవ్ చద్దా ప్రకటించడం పెద్ద బాంబులా పేలింది. హర్భజన్ సింగ్ నుంచి స్వాతి మలివాల్ వరకు పలువురు పేర్లు వినిపించడంతో అప్లో అంతర్గత శోభ బహిర్గతమైందని చర్చ మొదలైంది. కొంతకాలంగా చద్దా పార్టీ లైన్ కు దూరంగా ఉన్నారనే అనుమానాలు ఉండేవి. మోదీ ప్రభుత్వంపై మెతక వైఖరి, వివాదాస్పద అంశాలపై మౌనం, కేజ్రీవాల్ సిసోడియా వ్యవహారాల్లో స్పందన లేకపోవడం, ఇవన్నీ ఇప్పుడు కొత్త అర్థం తీసుకొస్తున్నాయి. అంటే ఈ మార్పు ఒక్కరోజులో జరిగినది కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతలో మరో ట్విస్ట్. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రతి వీడియోతో వివాదం మరింత ముదిరింది. భారీ అన్ఫాలోల తర్వాత రాఘవ్ చద్దా బ్యాట్స్ ద్వారా ఫాలోవర్ కొనుగోలు చేస్తున్నారంటూ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో మంటరేపాయి. కొత్తగా క్రియేట్ అయిన ఖాళీ అకౌంట్స్, ఎంగేజ్మెంట్ లేకుండా ఫాలోలు పెరగడం, ఇవన్నీ ఫేక్ అకౌంట్లని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలతో చర్చ పూర్తిగా రాజకీయాల నుంచి డిజిటల్ విశ్వసనీయతపైకి మారింది. ప్రజాదరణ నిజమా లేక డేటా మ్యానిపులేషనా అనే డిబేట్ మొదలైంది. సోషల్ మీడియా యుగంలో నేతల ఇమేజ్ ఇక పోస్టులతో కాదు, ఫాలోవర్ల నమ్మకంతో నిర్మితమవుతుందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. రాఘవ్ చద్దా వ్యవహారంలో మరొక పెద్ద రాజకీయ కోణం కనిపిస్తుంది. అది పంజాబ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అప్కు బలమైన దెబ్బ కొట్టాలని చూస్తుందన్న విశ్లేషణ వినిపిస్తుంది.
రాఘవ్ చెద్దాను పంజాబ్ ముఖ చిత్రంగా ప్రాజెక్ట్ చేసే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇది వ్యక్తిగత పార్టీ మార్పు కాదు, పెద్ద వ్యూహాత్మక ఆపరేషన్గా చూడాల్సి ఉంటుంది. ఢిల్లీలో అప్ను బలహీనపరిచిన బీజేపీ ఇప్పుడు పంజాబ్ టార్గెట్ చేసిందా అన్న చర్చ మొదలైంది. మరోవైపు ఇది కేజ్రీవాల్ నాయకత్వానికి కూడా పరీక్షగా మారింది. ఇప్పటికే అనేక ఒత్తిడిలో ఉన్న అప్కు ఇది మానసిక దెబ్బగా చెబుతున్నారు. పార్టీ నుంచి ఎదిగిన కీలక ముఖం వెళ్లిపోవడం, అది ఎంపీలను వెంట తీసుకువెళ్లడం సంస్థగత బలంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే రాఘవన్ చెద్దా అనుచరులు మాత్రం దీనిని రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం పెద్ద వేదికను ఎంచుకున్నారని, దీనిని ద్రోహంగా చూడటం సరికాదని వాదిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో చివరి తీర్పు ప్రజలదే. ప్రస్తుతం డిజిటల్ వేదికపై వస్తున్న స్పందన మాత్రం చెద్దాకు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ ఎపిసోడ్ ఒక కొత్త నిజాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియా ఫాలోవర్లు కేవలం సంఖ్య కాదు, అది రాజకీయ మూలధనం. ఒక నిర్ణయం తప్పైతే అది మూలధనం నిమిషంలో కూలిపోతుంది. ఒకప్పుడు చప్పట్లతో మోసిన ప్రజలే ఇప్పుడు అన్ఫాలోతో శిక్షిస్తారు. రాఘవ్ చెద్దా కథలో అందుకే రాజకీయ డ్రామా మాత్రమే కాదు, డిజిటల్ యుగ ప్రజాస్వామ్యపు కొత్త పాఠం ఉంది. ప్రజల నమ్మకం సాధించడం కష్టం, కోల్పోవడం క్షణాల పని. ముఖ్యంగా యువత ఒక్కసారి మోసమని అనుకుంటే వారి తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి రెండు ప్రశ్నలపై ఉంది. రాఘవ్ చెద్దా బీజేపీలో కొత్త ఎదుగుదల సాధిస్తారా, లేక ఈ డిజిటల్ బ్యాక్లాష్ ఆయన ఇమేజ్ను శాశ్వతంగా దెబ్బతీస్తుందా అన్నది. ఒక పార్టీ మార్పు, ఒక డిజిటల్ తిరుగుబాటు, ఒక నాయకుడి విశ్వసనీయతపై పెద్ద ప్రశ్న. రాఘవ్ చెద్దా ఎపిసోడ్ స్పష్టం చేసిన విషయం ఒక్కటే, ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల ఓటు మాత్రమే కాదు, వారి ఫాలో కూడా ముఖ్యం. సభల్లో చప్పట్లు కొట్టే జనమే సోషల్ మీడియాలో అన్ఫాలోతో శిక్షించే కాలం ఇది. రాఘవ్ చెద్దా రాజకీయ భవిష్యత్తు ఏ దిశలో వెళ్ళినా డిజిటల్ రాజకీయాల్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా మిగిలిపోవడం మాత్రం ఖాయం.